గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏపీలో జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ అన్నట్లుగా సాగుతుంది. మూర్తి యాదవ్ వచ్చేసి ఈయన ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నారు. కానీ జవహర్ రెడ్డి గారు వచ్చేసి మీ మీద పరువు నష్ట దావా వేస్తాను, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అంటున్నప్పటికీ కూడా మూర్తి యాదవ్ గారు ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు సిబిఐ కేసులకి సిద్ధమా, సిబిఐని ఎదుర్కోవడానికి, ఎంక్వైరీని ఎదుర్కోవడానికి సిద్ధమా, మీ అక్రమ ఆస్తుల కేసులో ఎంక్వైరీని ఎదుర్కొంటారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఏంటి ఈ జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ మధ్య జరుగుతున్న కథ ఏంటి? అసలు పద్మావతి హ్యాపీనా? అదేదో సినిమాల్లో డైలాగ్. అట్లాగే మూర్తి యాదవ్ ఇవాళ ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు? పద్మప్రియ హ్యాపీనా అంటున్నాడు. ఎవరి పద్మప్రియ? ఇప్పుడు అది మూర్తి యాదవే చెప్పాలా? ఇది జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ కాదు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంగానో, ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళుగా చూడకూడదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏంటి, మొత్తం అధికార యంత్రాంగానికే హెడ్. ఆయన పైనే ఇంత తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు, భూ కుంభకోణాల ఇది రావడం అనేది ట్రాజడీ, పిటి అనమాట. 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటికి 16 మంది ముఖ్యమంత్రులు. ఈయన 17వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 16 మంది ముఖ్యమంత్రుల మధ్య ఎంతమంది సిఎస్లుగా చేశారు? మోహన్ కంద, కాకి మాధవరావు, శ్రావణ్ కుమార్, జన్నత్ హుస్సేన్. ఇలా మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, ఇంతమంది ప్రధాన కార్యదర్శులు పనిచేస్తూ వచ్చిన దీంట్లో అనిల్ చంద్ర పునేట, ఎవరిపైన రానటువంటి ఆరోపణలు, అభియోగాలు జవహర్ రెడ్డి పైన ఎందుకు వచ్చాయి? గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే చంద్రబాబు, జలగం వెంగళరావు, వీళ్ళెవ్వరూ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని సిఎస్గా పెట్టుకోరు. అదే జిల్లాకి చెందినటువంటి వ్యక్తిని సిఎస్గా పెట్టుకోరు. జగన్మోహన్ రెడ్డి ఆ పెడధోరణికి కూడా అంకురార్పణ. తన చుట్టూ తన సామాజిక వర్గం, తన సొంత జిల్లా వాళ్ళనే పెట్టుకున్న అనర్థం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన సామాజిక వర్గం, ఆయన జిల్లా. సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఆయన సామాజిక వర్గం, ఆయన జిల్లా. ఇప్పుడు ఈయన ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డి, ఆయన సామాజిక వర్గం, ఆయన జిల్లా. డీజీపీ నిన్నటిదాకా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. అదే ఎందుకు ఇలాంటి పనులు చేయడం ద్వారా ఎంత గబ్బు పట్టారనేది ఇప్పుడు ఇదే కారణం అన్నమాట. ఇవాళ మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ వరుస పెట్టి 3 రోజులుగా ప్రెస్ మీట్ పెడుతున్నాడు, పేజీలు వదులుతున్నాడు. ఆ జీవో 596 కేవలం వీళ్ళ కోసమే తెచ్చుకున్నారని, ఇన్సైన్డ్ చట్టాన్ని మార్పులు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల భూములు వీళ్ళు కబ్జా చేశారని తీవ్రమైనటువంటి ఆరోపణలు సిఎస్ మీదే. ఏది 700 ఎకరాలు సిఎస్, ఆయన అనుచరులు, ఆయన బినామీలు వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టుగా, సిఎస్ కొడుకు అక్కడ ఆధ్వర్యంలో ఇదంతా జరిగినట్టుగా. అప్పుడు దానికి ఆయన జవహర్ రెడ్డి ఏమన్నారు? అసలు నా కొడుకు 5 నెలలుగా ఉత్తరాంధ్రయే వెళ్ళలేదు. వెళ్ళకపోవచ్చు, కానీ ఆయన పైన నింద వస్తుంది. జవహర్ రెడ్డి ఏమన్నాడు? మీరు మీడియా ముఖంగా క్షమాపణ కనుక చెప్పకపోతే మూర్తి యాదవ్ నీ చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటా, పరువు నష్టం దావా వేస్తా అని హెచ్చరించారు. అతను ఇంకా తగ్గకుండా ఇంకా రోజు పెడుతున్నాడు ప్రెస్ మీట్. ఎవరు? మూర్తి యాదవ్. అతను ఏమంటున్నాడు? సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీకి సిద్ధమా జవహర్ రెడ్డి గారు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు వాళ్ళకి ఇస్తా. ఎవరికి? సిబిఐకి ఇస్తా, సిట్టింగ్ జడ్జికి ఇస్తా, మీరు లేఖ రాయండి. సిఎస్గా జవహర్ రెడ్డిని లేఖ రాయమంటున్నాడు. సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం అని జవహర్ రెడ్డి లేఖ రాయగలడా? సవాల్ అతను విసురుతున్నాడు. రుజువు చేయలేకపోతే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానన్నాడు. మీడియా ముఖంగా నోటితో క్షమాపణ కాదు, కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తానన్నాడు మూర్తి యాదవ్. దానికి మరి జవహర్ రెడ్డి సిద్ధమా? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు పరిసరాల్లో ఆనందపురం, పద్మనాభం, అక్కడ ఉన్నటువంటి పూసపాటి రేగ, ఈ గ్రామాలలో పెద్ద ఎత్తున ఫీల్డ్ సర్టిఫికెట్లు రైతులకు ఇచ్చారు. ఇచ్చిన మాట నిజమా కాదా? అగ్రిమెంట్లు చేసుకున్నారా లేదా? ఫీల్డ్ అగ్రిమెంట్ సర్టిఫికెట్లు వాళ్ళకు ఉన్నాయా లేవా? ఈ జీవో వచ్చిన తర్వాత 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా? ఇది జనసేన ఆరోపణ, వేరే పార్టీ ఆరోపణ అలా చూడకూడదు. వచ్చింది నింద, దాన్ని మీరు నిగ్గు తేల్చండి. ఇప్పుడు
బీజేపీ అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్ ఏమన్నాడు, అసైన్డ్ చట్టానికి మార్చే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నాడు. సిఎస్కి ఎక్కడుంది, సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది అంటున్నాడు. అసైన్డ్ చట్టం మార్పు ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల గొంతు నొక్కారంటున్నారు, వాళ్ళ పొట్ట కొట్టారని. భూ కొనుగోలు పథకం ఎందుకు రద్దు చేశారు, నర్సరీ పెంపకం, పండ్ల తోటల పెంపకం ఎందుకు రద్దు చేశారు అని ఎస్సీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ విల్సన్ ప్రశ్నిస్తున్నాడు. తెలుగుదేశం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నాడు, అసలు ఇతను చీఫ్ సెక్రటరీయే కాదు పంచాయతీ సెక్రటరీ నయం అంటున్నాడు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి. ఇప్పుడు ఇతను మూర్తి యాదవ్ ఏదో కార్పొరేటరు, జనసేన సామాన్య నాయకుడు అని మీరు వదిలేయచ్చు. ఒక మాజీ మంత్రి వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. శాసనసభ ఆమోదం పొందిన బడ్జెట్ ఎందుకు డైవర్ట్ చేశావు, డైవర్ట్ చేసే అధికారం నీకు ఎక్కడుంది? అగ్రికల్చర్కి, ఇరిగేషన్కి ఇచ్చినటువంటి బడ్జెట్ నిధులను, శాసనసభ ఆమోదించిన నిధులను మీరు దారి మళ్లించడం ఆ సిఎస్కి అధికారం ఎక్కడని అడుగుతున్నాడు. ఆయన మాజీ మంత్రి, ఆయన ఇచ్చినటువంటి ప్రశ్నలకు మరి సమాధానం చెప్పాల్సింది జవహర్ రెడ్డి. తను ఎందుకని చెప్పట్లేదు? ఇప్పుడు ఇదంతా ఎక్కడొచ్చిందంటే జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ ఏది వరుస పెట్టి ఆయన ఒక 3 సీక్రెట్ టూర్స్ వేసాడని ఉత్తరాంధ్రలో. ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం మారుతోందనగానే అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నాడని. నేను సీక్రెట్ టూర్కి వెళ్ళలేదు, నేనేదో మా ఫ్రెండ్ బిడ్డ పెళ్ళికి వెళ్ళాను, వెళ్ళలేదు కాబట్టి పలకరించడానికి వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళలేదు కాబట్టి ఆ పనిలో పని ఆ పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో చూశాను అంటున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇన్నాళ్ళు వెళ్ళనాడు, ఇప్పుడే ఎందుకు వెళ్ళాము? ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తోంది మూర్తి యాదవ్, మీరు 13వ తారీఖు ఎందుకు వచ్చారు, 20వ తారీఖు ఎందుకు వచ్చారు, 9వ తారీఖు ఎందుకు వచ్చారు? 9వ తారీఖు మీరు అప్పన్న స్వామి దర్శనానికి వెళ్ళిన మాట నిజమా కాదా? అప్పన్న స్వామి దర్శనం తర్వాత అంతర్ధానమైన మాట నిజమా కాదా? అప్పన్న స్వామి దర్శనంలో మీ పక్కన ఎవరెవరు ఉన్నారు? ఈ ప్రశ్నలన్నీ అతను వేస్తున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి సిఎస్ సింపుల్గా నేనేదో పరువు నష్టం దావా వేస్తానంటే మీరెందుకని ప్రెస్ మీట్ పెట్టట్లేదు? మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు కదా, ఈ నిజాలన్నీ బయట పెట్టచ్చు కదా. ఉత్తరాంధ్రలో ఇవాళ ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగాయి, 5 ఏళ్లలో భూములు ఎంత అన్యాయక్రాంతం అయ్యాయి. కొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం నాయకుడు క్వశ్చన్ చేశాడు, దానిపైన శ్వేతపత్రం డిమాండ్ చేశారు. అసైన్డ్ ల్యాండ్స్ 700 ఎకరాలు జవహర్ రెడ్డి అనుయాయులు బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయా లేదా? రైతులకు మీరు ఫీల్డ్ అగ్రిమెంట్ సర్టిఫికెట్లు ఇచ్చారా లేదా? ఈ నిజాలు బయట పెట్టాల్సింది జవహర్ రెడ్డి సిఎస్. ఆయన బయట పెట్టకపోతే ప్రభుత్వం మారితే రాబోయే ప్రభుత్వమే బయట పెడుతుంది. మనం చూసాం తెలంగాణలో ఏం జరిగిందో. ప్రభుత్వం మారగానే అక్కడ కూడా ఒక సిఎస్ ఉన్నాడు, సోమేష్ కుమార్. ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే సోమేష్ కుమార్ ఎక్కడో 25 ఎకరాలు కొన్నాడని బయటకు వచ్చింది. ధరణి పోర్టల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు రిజిస్ట్రేషన్లన్నీ వాళ్ళు బయట పెట్టారు. అఫ్ కోర్స్ ఆయన చెప్పచ్చు, పంజాగుట్లో నా ప్లాటు మా ఆవిడ మేము ఎంప్లాయీస్ని కొనుక్కున్నాం, అది అమ్మి అక్కడ కొన్నాను. మరో సీనియర్ ఐఏఎస్ 56 ఎకరాలు బయటకు వచ్చింది. అతను ఎవరో జీహెచ్ఎంసీ సర్వేయర్ బాలకృష్ణ అంట, అతనైతే 1000 కోట్లు. ఇవన్నీ బయటకు వస్తాయి. జవహర్ రెడ్డి భాగవతం కూడా ప్రభుత్వం మారితే ఆయన బండారం కూడా బయటపడుతుంది అంటారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.